నిన్న సాయంత్రం పండుగ కోసినా, ఇవాళ సాయంత్రం చిప్పల దగ్గర వేయడానికి ఎక్కిన. అందరూ కోసిన రోజు ఎంబడే దగ్గరికి ఇస్తారు. తెల్లారి సాయంత్రం వదిలిపెట్టి మళ్ళీ తెల్లారి పొద్దున్న నుంచి గీస్తుంటారు. మనమైతే ఒకరోజు మెరేసినట్టు ఉంటుందని చెప్పి కోసిన రోజు చిప్పలు పూర్తిగా దగ్గర వేయకుండా 2 రోజులు ఇస్తా. ఆ చిప్పల దగ్గర ఎక్కడ దాకా వేయాలంటే గులకు కాయకు మధ్యలో పలుకు అని ఉంటుంది. ఆ పలుకు దగ్గర దాకా అంటే కాయ అంటూ అనేది ఏం లేకుండా చేస్తేనే చిప్పల దగ్గర వేసినట్టు. మనం కాయ ఇడుసుకరాలేదు అంటే మంచిగా కాయ ముదిరితే మాత్రం ఇడుసుకరాదు, ఇట్లుంటుంది. లేత కాయలు కొడితే మాత్రం ఇడుసుకొస్తుంది. చెయ్యల్లమ్మ తల్లి, ఇగో ఎర్రగీత వస్తాను చూడు. ఈ పై సైడ్కు బాగా కొనియద్దు. మనం మెరేసేటప్పుడు ఎప్పుడైనా పైకి కొద్దిగా తక్కువ, కిందికి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. వేసుకుంటే ఏకనమైన తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది. పైన బాగా లుంటలాగా కాదు, మనకు మెరేయడానికి ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఒక్కసారి బాగా పైన లుంట పెట్టామంటే మనకు మెరేయడం బాగా ఇబ్బంది అవుతుంది. ఓకే, ఎర్ర పలుపు తేలేదాకా మనం చిప్పల దగ్గర వేసినామంటే గొలబాబత్ అంతా ఏం లేదన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి పలుకుంటుంది. చిప్పల దగ్గర అయినా ఉడుతుంది. రెండో గొల ఎర్ర గీత తేలేదాకా ఖచ్చితంగా తీయాలి, ఎందుకంటే కాయ అంట అనేది ఉండదు. కింది గీయడం సులభం, కానీ పైదే కొద్దిగా కష్టం ఉంటుంది. ఇది 3వ గొల. ఓకే, ఎర్రకి వెళ్ళింది. ఓహో, దాటిపోతాను. కత్తి ముంచుకోదాను, కొద్దిగా వంపున్నాయా రివర్స్ పెడితే ముంచుకోదాం. పెద్ద ఫరక పడేది ఏం లేదు, కానీ అందాదకు ఒక్క మెర ఎక్కువైనా ఏం కాదు, ఒక్క మెర తక్కువైనా ఏం కాదు. ఎర్ర గీత మన టార్గెట్. ముంజకాయ అంటూ అనేది దీనికి లేకుండా కావాలి, అది మన ముఖ్య ఉద్దేశం చిప్పలు పట్టడంలో. చిప్పల దగ్గర ఏమైతే ప్రజెంట్ ఉడతాయి.